మానవుడు వినియోగించే ఆహార పదార్థాలలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు ప్రధానమైనవి. ఇవి కాక కూరగాయలు, పండ్లు కూడా ప్రాముఖ్యత కలిగిన ఆహార పదార్థాల జాబితాలో చోటు చేసుకున్నాయి. భారతదేశంలో నికర సాగు విస్తీర్ణం 141 మిలియన్ హెక్టార్లు కాగా అందులో 85 మిలియన్ హెక్టార్లు వర్షాధారంగా సాగు చేయబడుతున్నది. ఈ విస్తీర్ణంలోనే మనం పండించే 44% ఆహార ధాన్యాలు, 75% అపరాలు మరియు 90% జొన్న మరియు ఇతర చిరుధాన్యాలు, వేరుశెనగ మొదలైనవి పండిస్తున్నారు. తృణధాన్యాలన్నీ గడ్డి జాతికి చెందినవే. వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ అధికంగా వినియోగించడం వలన ఈ ధాన్యాల ఉత్పత్తి కూడా అధికంగా ఉంది. ఈ ధాన్యాలు అధిక మొత్తంలో పిండి పదార్థాలు, శక్తి అందించడమే కాక వీటి పరిమాణం ఎక్కువ. ఈ పంటలు పండించడానికి సాగునీరు ఎక్కువగా కావాలి. వరి, గోధుమ లాంటి ప్రధానమైన ధాన్యాల కన్నా గింజల పరిమాణం చిన్నవిగా ఉండే ధాన్యాలను చిరుధాన్యాలు అంటారు. చిరుధాన్యాలలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, వరిగలు, సామలు, అరికెలు మరియు ఊదలు ముఖ్యమైనవి. జొన్న మరియు సజ్జ చిరుధాన్యాలలో పెద్ద గింజలను కలిగినవి కనుక వీటిని మేజర్ మిల్లెట్స్ అంటారు. మిగిలిన రాగి, కొర్ర, వరిగలు, సామలు, అరికెలు, ఊదలు ఇంకా చిన్నవిగా ఉంటాయి కాబట్టి వాటిని మైనర్ మిల్లెట్స్ అంటారు. ఇంగ్లీషులో ఫాక్స్ టెయిల్ మిల్లెట్ అంటే తెలుగులో కొర్రలు అంటారు. అలాగే ఫింగర్ మిల్లెట్ అంటే రాగి, కోడో మిల్లెట్ అంటే అరికెలు, లిటిల్ మిల్లెట్ అంటే సామలు, బార్న్ యార్డ్ మిల్లెట్ అంటే ఊదలు, ప్రోసో మిల్లెట్ అంటే వరిగలు, పెర్ల్ మిల్లెట్ అంటే సజ్జలు, జోవార్ అంటే జొన్నలు అని అర్థం. చిరుధాన్యాలను అతి తక్కువ నీటితో పండించవచ్చు. 1 ఎకరా వరి సాగుకు వినియోగించే నీటితో 3 నుంచి 4 ఎకరాలు చిరుధాన్యాలు సాగు చేయవచ్చు. చిరుధాన్యాలలో పోషక విలువలు అధికం. ముఖ్యంగా మాంసకృత్తులు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, ఫైబర్ మరియు ఖనిజ లవణాలు ఎక్కువ శాతం కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేసేవిగా చిరుధాన్యాలు గుర్తింపు పొందాయి. అందుకే చిరుధాన్యాలను సిరి ధాన్యాలుగా చెప్పడం జరిగింది. కొన్ని చిరుధాన్యాలలో వరి కన్నా 50 రెట్లు అధికంగా ఖనిజ లవణాలు ఉన్నాయనేది నిజం. ముఖ్యంగా రాగి గింజల్లో వరికన్నా 30% అధికంగా సున్నం లేదా కాల్షియం ఉన్నదని పరిశోధనల్లో తేలింది. చిరుధాన్యాల ప్రాముఖ్యత: అధిక పోషక విలువలు లభిస్తాయి. అతి తక్కువ నీటితో లేదా వర్షాధారంగా సాగు చేయవచ్చు. వరి, గోధుమల కన్నా చిరుధాన్యాలు 3 రెట్లు బలవర్ధకమైనవి. చిరుధాన్యాలు అధిక మాంసకృత్తులు, సూక్ష్మ పోషకాలు, పీచు పదార్థాలు ఆహారంలో అందిస్తాయి. చిరుధాన్యాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చిరుధాన్యాల్లో భాస్వరం ఎక్కువగా ఉన్నందున అధిక శక్తిని ఇస్తాయి.